హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నందమూరి మోక్షజ్ఞ నందమూరి మోక్షజ్ఞని డీల్ చేస్తుంది ఎవరు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. అది ప్రశాంత్ వర్మ. సో ప్రశాంత్ వర్మ గారు నందమూరి మోక్షజ్ఞని డీల్ చేస్తారు. నందమూరి వారసుడైనటువంటి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం యావత్ నందమూరి అభిమానులందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద ఎలా కనిపించబోతున్నాడు. మొదటి సినిమా డెబ్యూ సినిమాతోనే గతంలో డెబ్యూ సినిమా తాలూకు రికార్డులు ఎన్ని బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడా, సినిమా ఏ జానర్లో ఉండబోతుంది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కోసం నందమూరి అభిమానులందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ గారు ఈరోజు ఒక పిక్చర్ పెట్టడం జరిగింది నందమూరి మోక్షజ్ఞది. అసలు ఆ పిక్చర్ చూస్తూ ఉంటే గతంలో రిలీజ్ అయినటువంటి పిక్చర్ కంటే కూడా ఈ పిక్చర్ అయితే అసలు ఆ బియర్డ్తో ఆ హెయిర్ స్టైలు చాలా అంటే చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు నందమూరి మోక్షజ్ఞ. గతంలో మనం చూసినటువంటి నందమూరి మోక్షజ్ఞ వేరు, ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్రజెంట్ చేయబోయేటువంటి నందమూరి మోక్షజ్ఞ వేరు. అసలు కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఒక పిక్చర్ పోస్ట్ చేయగానే సూపర్ వైరల్ అయిపోయింది. యావత్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు అందరు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, అంటే అఫీషియల్గా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంటిది లేకపోతే గ్లిమ్స్ లాంటిది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే హనుమాన్ లాంటి సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా వైడ్గా మంచి అప్రిషియేషన్, అప్లాజ్ పొందారు. సో ఇప్పుడు ఒక నందమూరి క్లాన్, ఒక నందమూరి వంశం నుంచి వస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి మోక్షజ్ఞాన్ని డీల్ చేయడం అంటే ప్రెషర్ ఉంటుంది. మరి ఆ ప్రెషర్ని ప్రశాంత్ వర్మ గారు ఏమాత్రం తలకెక్కించుకోకుండా కూల్గా నందమూరి మోక్షజ్ఞాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ పిక్చర్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ నందమూరి మోక్షజ్ఞ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నామన్నా సినిమా మాత్రం అదిరిపోవాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి అని చెప్పేసి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. సో నాకు కూడా పర్సనల్గా ఆ నందమూరి మోక్షజ్ఞ గారి పిక్ అయితే భలే నచ్చింది. సో మీరేమనుకుంటున్నారు, నందమూరి మోక్షజ్ఞ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.